బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత గారిపైన ఇటీవల కాలంలో పార్లమెంట్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. దాన్ని సిఐటిగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అణగారిన వర్గాల కోసం, పీడిత ప్రజల కోసం, భారత ప్రజలందరి రక్షణ కోసం మరి పనిచేసిన వ్యక్తిగా ఉన్నారు. అనేక రూపాల్లో కూడా ప్రత్యక్ష ఉద్యమాలు చేసిన వ్యక్తిగా మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఉన్నారు. అనేక పోరాట అనుభవాలు దృష్టి పెట్టుకొని మరి అనేక విద్య అభ్యసించి ఈ భారత పార్లమెంటులో మరి మన రాజ్యాంగం రాసించిన వ్యక్తి మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అలాంటి అంబేద్కర్ గారి పైన మరి కేంద్ర హోంమంత్రి అనుచిత వ్యాఖ్యలు చేయడం దుర్మార్గం. దీన్ని సిఐటిగా ఖండిస్తూ ఉన్నాం. వెంటనే వాటి ఉపసంహరించుకోవాలి. అదేవిధంగా కేంద్ర హోంమంత్రి అనుచిత వెంటనే రాజీనామా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. వెంటనే క్యాబినెట్ కూడా బర్తరఫ్ చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తాం. ఈ దేశంలో మనుసంస్కృతి అమలు చేయడంలో కుట్రలో భాగంగా ఈరోజు బీజేపీ ఒక పథకం ప్రకారం ఒక దుర్మార్గంగా ఈరోజు అణగారిన వర్గాలను అణచివేయడం కోసం కుట్రలో భాగంగా ఈరోజు ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం జరుగుతూ ఉంది. ఈ పథకం ప్రకారం జరుగుతుంది తప్ప ఇంకొకటి కాదు. వెంటనే దేశ ప్రజలందరూ క్షమాపణ చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తాను. లేనిచో రాబోయే కాలంలో దేశవ్యాప్తంగా ఉద్యమం చేస్తామని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. మోడీ గారు ఇప్పటికే మౌనం వీడాలి, వాటిని వెంటనే బర్తరఫ్ చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తాను. లేనిచో రాబోయే కాలంలో మరింత ఉద్యమాలు చేస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తాము.